న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్న జగన్, మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. తిరిగి ప్రాణం పోసుకోనున్న ఎన్టీఆర్ మానస సరోవర్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటోలో ప్రయాణించారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం జమ్మలమడుగులో ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హెలీప్యాడ్ నుండి సభావేదిక వరకు ఆటోలో ప్రయాణించారు. జగన్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. హిట్లర్, ముషారఫ్ వంటి వ్యక్తులు అసూయపడేలా 5 ఏళ్ల తన పాలన సాగిస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా దుప్పలపూడిలో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లు ఆయన పంపిణీ చేశారు. గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం మూలారెడ్డి సంస్మరణ సభలో పాల్గొని నివాళులు అర్పించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే విధ్వంసం, అదే ధ్వంసం. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కష్టించి శ్రమించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం వైపు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం, రేపు 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి దాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచనతో ఈ రోజు ప్రతిపక్షంగా ఉండడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు 1947లో తెల్లవారి చేతుల నుండి ఏ రకంగా అయితే ఈ దేశానికి స్వతంత్రం లభించిందో, మొన్న 2024లో ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొంది ఈవేళ ప్రజలు స్వేచ్ఛగా ఒక ఆనందం వస్తే, సంతోషం వస్తే నవ్వుకోగలుగుతున్నారు. ఒక బాధ వస్తే కన్నీళ్లు ఆ రోజు పెట్టడానికి కూడా నీ పర్మిషన్ ఉండవలసిన పరిస్థితి ఆ రోజు నీ పాలనలో. అంచేత ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ దోపిడీ, లూటీలు ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనికి ఆ సంపదనంతటిని కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రం ఏదైతే నష్టపోయిందో మళ్ళీ ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నిలదొక్కునేలాగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి గుంటూరు శివారులోని ఎన్టీఆర్ మానస సరోవర్ పార్కును స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తో కలిసి పరిశీలించాము. గుంటూరు నగర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు, వంతెనలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో ప్రాధాన్యతతో పాటు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంచి నగరాన్ని మరింత అందంగా, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకురావడం కోసం కృషి చేస్తున్నామని తెలియజేశారు. డ్రైన్స్ క్లీన్ చేశారు, డ్రైన్స్ కొత్తగా కట్టారు. అదేవిధంగా ఓవర్ బ్రిడ్జెస్ 2 వర్క్ స్టార్ట్ అయినాయి, శంకర్ విలాస్, నంది వెలుగు. మిగిలిన 3 బ్రిడ్జెస్ టెండర్స్ అయిపోయి ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి అప్రూవల్కి. అవి కూడా 1-2 మంత్స్లో శంకుస్థాపన చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఫోకస్ వచ్చేటప్పటికి గ్రీనరీ, పార్క్స్, వీటన్నిటి మీద. అందులో భాగంగా కొన్ని తీసుకుంటున్నాం. అది నల్లపాడు చెరువు ఒకటి, పొంగరాల బీడు అదొకటి. అవి 2 కూడా వేరే వేరే, ఒకటి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర, ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద ఉంటే అవి రెండింటినీ కూడా ఫైల్స్ మూవ్ చేసి జిఎంసీ కిందకి తీసుకొస్తా ఉన్నాం. అవి ఫైనల్ స్టేజెస్కి వచ్చినాయి. అవి అయిపోయిన వెంటనే వాటిని అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ మానస సరోవరం, ఎన్టీఆర్ మానస సరోవరం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా పబ్లిక్ వచ్చేవాళ్ళు. గుంటూరుకి అతి తక్కువ దూరంలో 53 ఎకరాలు ఒక మంచి ల్యాండ్ ఇది, వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటిది. చెట్లు కూడా చూస్తే మీరు చాలా పెరిగి మంచి నీడ వచ్చేటువంటి ప్లేస్ ఇది. దీన్ని ఏ విధంగా చేస్తే ఒక సస్టైనబుల్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం ఉన్నప్పుడు చేసాం,
మళ్ళీ గవర్నమెంట్లు మారిపోయినాయి. గవర్నమెంట్లు మారిపోగానే మళ్ళీ ఇదంతా పిచ్చి మొక్కలతో పేరుకుపోయింది. ఈ విధంగా అంటే ప్రతిదీ ఇదే విధంగా ఉంది. ఈసారి అలా కాకుండా ఒక సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా ఇది ఒక 20-30 ఏళ్ళు ఈ ప్రాంతానికి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి? పీపీపీ మోడ్లో వెళ్ళాలా? ఎందుకంటే గవర్నమెంట్స్ చేస్తాయి. గవర్నమెంట్ చేసినప్పుడు మంచి గవర్నమెంట్ ఉంటే ఉంటుంది, అధికారులు మారినా కూడా మంచి గవర్నమెంట్ లేకపోయినా వచ్చిన వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి లంచాలు అవి తీసుకుంటూ ఉంటారు. అవి ముందుకెళ్ళదు. కాకుండా ఒక లాంగ్ టర్మ్లో ఒక పీపీపీ మోడ్లో సిస్టమేటిక్గా చక్కగా చేయాలనేది మా అభిప్రాయం. దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తాం. అదేవిధంగా ఇన్కమ్ కూడా ఉండాలి. పీపీపీ మోడ్లో చేయాలన్నా కూడా ఇన్వెస్టర్స్ కూడా ఉట్టిగా వచ్చారు. వాళ్ళకి కరెక్ట్ టర్మ్స్ ఉండాలి. గవర్నమెంట్లు మారినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటేనే ఒకళ్ళిద్దరు ముందుకు వస్తారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం వర్క్ చేసి, మేము కూడా ఎప్పుడు చూడలేదు, ఈసారి ఫస్ట్ టైం చూద్దామని వచ్చాం. నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎలా చేయాలనేది వర్క్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ చేస్తాం. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామంలో శుక్రవారం పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వయంగా లబ్ధిదారులకు వెళ్లి తమ చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఇతర రాష్ట్రంలో జరిగిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి విషయాన్ని ప్రస్తావిస్తూ 2 రోజుల క్రితం 11 కోట్లు బయటపడిన ఉదాహరణను సూచించారు. మద్యం కుంభకోణంలో మొత్తం 10,000 కోట్ల వరకు నిధులు దారి మళ్లించబడ్డాయని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో నూతన ప్రభుత్వం ఆర్థికంగా కష్టపడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. నేను ఏమంటానంటే, ఉంటాయి ఒక్కొక్క పార్టీకి ఒక నియమాలు ఉంటాయి. ఆ ఎలక్షన్ ముందు మేము వస్తే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి పాటించాం. ఇవాళ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చదువుకున్నామని తెలుస్తుంది, కొంతమంది తెలియదు. ఆ పోయినోడు సూపర్గా మొత్తం ఆర్పిసి వెళ్ళిపోయాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ సిగ్నెస్ కొంచెం మొత్తం దూషిసిపోయారు ఆ దొంగలందరూ. పేపర్ చూసుకుంటే 10,000 కోట్లు మద్యం కుంభకోణం నిన్న బయటపడింది. 10,000 కోట్లు తినేశారండి నిన్న మన బయటపడింది. నిన్న ఒక ఇంట్లో 12 కోట్లు దొరికింది. అంటే మద్యం అంటే ఎవరు తాగారు? మనం తాగాం. వాళ్ళు తాగలేదు, మనం తాగాం. మన చేత తాగించి చెత్త మందు డబ్బులు దోషిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరందరూ మమ్మల్ని గెలిపించారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకెళ్ళాలని ఉద్దేశంతో ఇవాళ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. అతని ఇబ్బందులు పెన్షన్లు ఇవ్వాలా అని చెప్పి ఒక ఆర్డర్ వేశారు. మరి ప్రతి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. అది ఈవేళ 1వ తారీఖు ఆగస్టు 1. మళ్ళీ ఈవేళ మన గునుపూడి గ్రామంలో అన్ని గ్రామాలు ఇస్తున్నారు, అన్ని అవుతున్నాయి. అప్పుడే 60% ఇచ్చాము. ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ గునుపూడి నేను రావాలని వచ్చి మాకు ఎదురుగా ఇవ్వాలని ఇక్కడ రావడం జరిగింది. కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలండి. ఇది ఎలక్షన్ కాదు, ఓట్లు పడే పరిస్థితి కాదు. ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మీరు చెప్పవలసిన అవసరం ఉంది, తెలుసుకోవాలి. ఇలా చూస్తే ఈ పెన్షన్లో రాష్ట్రం అంతా, మీ గునుపూడే కాదు, రాష్ట్రంలో అన్ని గ్రామాలు అంటే సుమారు 14,000 పంచాయతీలు ఇస్తున్నాం. 14,000 పంచాయతీల్లో దాంట్లో మీది ఒక పంచాయతీ. రాష్ట్రం మొత్తం మీద 64 లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్. 64 లక్షలు, 64,000 కాదు. దాంట్లో దీనికి ప్రతి నెల ఈ 64 లక్షల మందికి ఇవ్వడానికి ప్రతి నెల 2,750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. కంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న దుండగులు. 41 లక్షలు స్వాధీనం. భారీగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు స్వాధీనం. మీడియాకు వివరాలు వెల్లడించిన అనంతరం ఎస్పీ జగదీష్
విశాఖపట్నం జగదాంబ సెంటర్ 30వ వార్డు ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఉదయం జీవీఎంసీ 30వ వార్డులో సకల్య స్వచ్ఛంద సేవా సంస్థ సారథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరం, ఈ దోపిడీని అంతం చేయండి అనే నినాదంతో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని టీడీపీ సీనియర్ నాయకుడు, విశాఖ ఫుట్పాత్ వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి జిల్లా కోర్టు లీగల్ సర్వీస్ ప్యానెల్ అడ్వకేట్ పి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 30న జరుపుకుంటారని, ఈ రోజు మానవ అక్రమ రవాణా గురించి అవగాహన పెంచడం, ఈ నేరాన్ని నిరోధించడానికి ఎదుర్కోవడానికి చర్యలను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా లీగల్ సర్వీసెస్ బాధితులకు అండగా స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో పనిచేస్తుందని తెలిపారు. మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని తెలియజేశారు. అరికట్టే ఉద్దేశంతో చాలా ఎన్జిఓస్ పనిచేస్తున్నప్పటికీ కూడా ఇది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. చిన్నపిల్లల్ని మానవ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే కేవలం మహిళలే కాదు, చిన్నపిల్లలు, పురుషులు అందరినీ కూడా ఏదో మభ్యపెట్టి వాళ్ళ స్వలాభాల కోసం, స్వార్థం కోసం విదేశాలకు తరలించి, వేరు వేరు ప్రాంతాలకు తరలించి వీళ్ళపైన డబ్బు చేసుకొని వాళ్ళు హుందాగా బ్రతుకుతూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. వీళ్ళు పట్టుకొని ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. మహిళలకు, బాలలకు, అలాగే పురుషులకు అందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలి. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారిని కోరడం జరుగుతూ ఉంది. మరి ఈ అక్రమ రవాణాన్ని నివారించేందుకు, అరికట్టేందుకు ఎన్జీఓలు అలాగే సకల్య వారు ముందుకు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి ప్రజలందరూ కూడా ముందుకు తెలిసి వారి ప్రాంతాల్లో దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి దీన్ని అరికట్టవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ నేను సెలవు. ఈరోజు మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా దినోత్సవం చేస్తున్నారు. ఎందుకంటే మానవులకి ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు మొదలుకొంటూ ప్రతి పిల్లలు, ముసలి వాళ్ళు, వాళ్ళుగానే కాదండి, ఒక టార్గెట్ పెట్టుతారు. ఒక టార్గెట్ ప్రకారము ఆడవాళ్ళని ముఖ్యంగా పెట్టుకుంటూ, టార్గెట్ పెట్టుకుంటూ వేధిస్తూ ఎంతోమంది అక్రమ రవాణా విదేశాలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోని, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లోని, బీహార్లోని ఎక్కువగా అక్రమం జరుగుతుందని చెప్పి గతంలో నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఆర్టికల్ చెప్పారు, మేడం గారు, లక్ష్మి గారు చెప్పారు. 1956 ప్రకారము అక్రమ రవాణా చేయడం చాలా దుర్భరం. ఆడవాళ్ళకి మనం న్యాయం చేయాలంటే సకల ఫస్ట్ ఎన్జిఓ సంబంధించి మేడం గారు, ముఖ్య గారు, సంగీల మేడం గారు ఆంధ్రప్రదేశ్ చక్కటి కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. మహిళల మీద వేధింపులు తగ్గాలి. అక్రమ రవాణా తగ్గాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ కావాలి. ప్రజలు పబ్లిక్ సహకరించాలి. ఇలాంటి అక్రమ రవాణా నిరోధించాలంటే సకల్య వారు ముందుకొచ్చారు. అలాగే ఎన్జిఓ సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా నిరోధించాలని ఈ చక్కని అవకాశం. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జ్యోతి గారు, సకల్య కష్టమైనటువంటి మిత్ర గారు, సంగీల మేడం గారు, లక్ష్మి గారు, తదితర నాయకులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, ఎన్నో సంఘాల నుంచి వచ్చి అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశం సకల్య వారికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోకి భూములిచ్చిన కార్మికుల పొట్టలు కొట్టొద్దని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ శుక్రవారం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో హమాలీలు మోకాళ్లపై కూర్చొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్ల గ్రామంలో దళిత కుటుంబాల నుండి జాతీయ రహదారి పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే 4 ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఎచ్చెర్లలో బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసిందని అన్నారు.
ప్రభుత్వం భూములిచ్చిన దళిత కుటుంబాలు వారికి కార్మికులుగా హమాలీలుగా ఉపాధి కల్పించారు. అప్పటి నుండి ఇప్పుడు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపోగా నడుస్తున్న దీనిలో 80 మంది హమాలీలుగా లోడింగ్ అన్లోడింగ్ పనులు పనిచేస్తూ ఈ రోజు వారి వచ్చే ఆదాయంపైనే వారి కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక డిపో ద్వారా కొనసాగుతున్న దాన్ని విడగొట్టి ఇప్పుడు కొత్తగా టెక్కల్లో మరో డిపో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. హెచ్చర్లలో ప్రభుత్వం సొంత గొడవల ద్వారా మద్యం సరఫరా చేస్తుంటే అదనంగా టెక్కలిలో మరో డిపో ప్రైవేట్ గొడవను అద్దెకు తీసుకొని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8/7/2025 ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమంలో హెచ్చర్ల ఐఎంఎల్ డిపో హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి బంగారాజు, టి రామారావు, ఎం సురేష్, బోనెల రాము, లింగాల రాము, జి గురుమూర్తి, పట్నాన రామారావు, ఎం సీతారాం, కేవి రమణ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఉపాధిని దెబ్బతీయవద్దు. హెచ్ఎల్ ఐఎంఎల్ డిపోకు భూములు ఇచ్చిన అమ్మాయిల ఉపాధిని దెబ్బతీయవద్దు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జి కోడూరు సర్వే నంబర్ 332లో మైనింగ్ కార్యకలాపాలు దళిత రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని విదేశం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన జి కోడూరులో ఉన్న క్వారీని సందర్శించి అక్కడి మైనింగ్ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. గత 10 రోజులుగా స్థానిక దళిత రైతులు నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తూ ఈ మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా డాక్టర్ బూసి వెంకట్రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అయిన అయ్యన్న పాత్రుడు వెంటనే ఈ క్వారీని సందర్శించి లీజు రద్దు చేయాలని అధికారులకి ఆదేశించాలి. లేకపోతే 18వ తేదీ దాటితే అమరావతికి నిరసన చెందుతుందని హెచ్చరించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఈ మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా దళిత రైతులకు మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే దళిత ఓటర్లలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం జిల్లాలోని క్వారీలకు మళ్లీ అనుమతులు ఇవ్వడం దారుణమని ఆయన విమర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ క్వారీలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు పోరాడి అనుమతులు రద్దు చేయించారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ అనుమతులు ఇవ్వడం హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ట నాగరాజు, కాంగ్రెస్ నాయకులు బొంతు రమణ, ఓంకార్, గుడివాడ ప్రసాద్, కోడూరు రైతు నాయకులు అప్పారావు, నాగభూషణం, లోవరాజు, పెంటయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా మాకర్పల్లి మండలం జీకోడూరు గ్రామంలో 332 సర్వే నెంబర్లో క్వారీని రద్దు చేయాలని చెప్పేసి గత 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ రైతులు కలిపి ఎంత ఆందోళన చేసి రకరకాల ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోలేదని చెప్పేసి నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ రోజుతో 10వ రోజు టెంట్ వేసి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ నిరసన తెలియజేయడం తెలుసుకొని విదసం రాష్ట్ర అధ్యక్షులు అన్న భూ శంకర్రావు గారు ఈరోజు టెంటకు మద్దతుగా రావడం జరిగింది. ముందుగా ఇక్కడ క్వారీ ఏం జరుగుతుంది, ఇక్కడ మా దళిత భూములు రైతులు పంటలు ఎలా పాడైపోతున్నాయి ఏటో ముందు తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. చాలా శుభపడ్డాం అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఏదైతే ఈ దళిత రైతులు పంటలు పోతున్నాయో, ఆ పశువులకు మేత లేకుండా పోతున్నాయో, వీళ్ళ ప్రాణాలు భయంగా ఉందో, అలాగే మైనింగ్ మాఫియా మిమ్మల్ని కారులతో గుద్దించేస్తాం, రాళ్ళతో గుద్దించేస్తాం, చంపేస్తాం, మేము కేసులకు పెట్టించేస్తాం, అలాగని బెదిరిస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన వీళ్ళందరూ బిక్కుమని అంటూ ఉన్నారు. మాకు ఏం జరుగుతుంది, వీళ్ళకి ఎదురు తిరుగుతాయని చెప్పేసి ఒక పక్క భయం. ఒకవేళ ఎదురు తిరగకపోతే మా పంటలు పోతాయి, మరి రానున్న మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తులకి ఈ భూమి కాస్త దక్కకుండా పోతుందనే ఒక భయంతో ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ ఆందోళనకి మద్దతుగా వచ్చినటువంటి భూ శంకర్రావు గారికి ప్రత్యేకమైనటువంటి జైభూమి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అన్నీ గారు ఈ క్వారీని నిలుపుదల చేసి దళిత భూములకి, పేద భూములకి, పంటలకి రక్షణ కావాలని చెప్పేసి ఈ క్వారీని రద్దు చేయడం కోసం అన్నగారిని మాట్లాడుతున్న కోరుతూ ఉన్నాం. జైభీం అండి. ఇప్పుడు మనం కోడూరి క్వారీలో ఉన్నాం. మన పైన కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే కొండను తొలిచేసి బండరాళ్ళని, ఈ నల్లరాళ్ళని పిండి చేస్తూ వేరే చోటకి కాంట్రాక్టర్లు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మా అభ్యంతరం ఏంటంటే, ఈ కొండ చుట్టూ ప్రభుత్వ అనుమతితో గత దశాబ్దాలుగా ఈ భూమిని నమ్ముకొని సుమారు 130 నుండి 150 ఎకరాల్లో ఎస్సీలు, బీసీలు, రైతులు సాగు చేసుకుని దీని మీద బతుకుతూ ఉన్నారు. ఈ క్వారీ ద్వారా ప్రభుత్వానికి, కాంట్రాక్టర్కి ఏమొస్తుందో మాకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దళితుల జీవితం మాత్రం
దీని ద్వారా పిండేటువంటి క్రస్టర్ బొగ్గు కంటే దారుణంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. మనం గమనిస్తే ఈ కొండకు ఆనుకునే ఉన్నాయి సాగు భూములు. ఈ కొండని జిలిటన్ 6 ద్వారా కానీ మరో రకంగా కానీ బ్లాస్ట్ చేస్తున్నప్పుడు లేదా తవ్వుతున్నప్పుడు ఎగిరేటువంటి ధూళి భూమి మీద పడితే ఆ సారవంతమైనటువంటి మట్టి కొట్టుకుపోయి అది నిస్సారమైపోయే పరిస్థితి, పంట నాశనం అయిపోయే పరిస్థితి. జగ్గయ్యపేటలో సిపిఐ జన ప్రభంజనాన్ని చూస్తే కమ్యూనిస్టు ప్రభుత్వాలు వచ్చేలా ఉందని ప్రజలు చర్చలు. జగ్గయ్యపేట పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల సందర్భంగా సీనియర్ కమ్యూనిస్టు నాయకులు మహమ్మద్ మన్సూర్ స్మారక స్తూపాన్ని రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం జగ్గయ్యపేట పట్టణంలో గల కోదాడ రోడ్డులో ఆర్టీసీ డిపో వద్ద నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా కమలా థియేటర్ బస్టాండ్ మీదుగా బసులపాడు సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు సిపిఐ పార్టీ భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనపూడి శంకర్, సిపిఐ జాతీయ నాయకులు అక్కినేని వనజ, మాజీ ఎమ్మెల్సీ జెన్ని విల్సన్, ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి పరుచూరి రాజేంద్ర, జగ్గయ్యపేట సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, పట్టణ కార్యదర్శి జోనెబోయిన శ్రీనివాసరావు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు, బిల్డింగ్ వర్క్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నీలకంఠం ప్రసాద్, మండల కార్యదర్శి మెటికెల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు మాసెట్టి రమేష్, షేక్ కరీం, బోగ్యం నాగులు, మహమ్మద్ అసదుల్లా మరియు వివిధ కార్మిక సంఘాల నాయకులు, పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టుల పార్టీలు అన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతా ఉన్నాం. అదేవిధంగా రేపు ఒంగోలులో జరిగే మన రాష్ట్ర మహాసభల్లో ఇవాళ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంలో ఈ డబుల్ ఇంజన్ సర్కార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేను ఒకటి చెప్తా. అందరూ చాలామంది చదువుకున్న వాళ్ళంతా మాట్లాడుతూ అంటారు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన మంచి పరిపాలనా దక్షుడు, ఆయన పరిపాలన ఎట్లా చేయాలో ఆయనకు తెలుసు అనుకున్నాడు. ఆయన పరిపాలన అంతా గాలి వదిలేసినాడు. మనట్ల వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేస్తే పొద్దున్నే హౌస్ అరెస్ట్ అని మన ఇంటి దగ్గర పోలీసులు పంపినాడు, కేసులు పెట్టినాడు, ఏమీ చేయలే. ఒక రోడ్డు వేయలే, ఒక కాలువ తవ్వలే, ఒక ప్రాజెక్టు కట్టాలా, ఒక పరిశ్రమ పెట్టాలా, ఏమి చేయకుండా ఏమంటే నేను మీ అకౌంట్లో డబ్బులు వేస్తాను, నేను బటన్ నొక్కుతాను, ఎలక్షన్లప్పుడు మీరు నాకు బటన్ నొక్కండి అన్నాడు. అట్టపెట్టెలేమో 12 ఉన్నాయి, ఎంచితేనేమో 11 ఉన్నాయి. కానీ పాపం ఈ జగన్ ఎంటబడినట్లుంది. అది మామూలుగా 13 నంబరు ఇది, అది తర్వాత 7 నంబర్ ఉండకూడదు అని ఇట్లా చెప్తా అంటారు. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చేలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 నంబర్ ఎండబడి ఎంటాడుతూ ఉంది. నీకు వారు ఓడించి పంపించారు, ఆయన పోయాడు. పోయినా ఆయన మధ్య పెద్దగా మారలే. నేను మళ్ళీ వస్తాను, మీ కథ చూస్తాను. సరిగ్గా ఈయన నొక్కాల్సి వచ్చినప్పుడు సరిగ్గా 11 నొక్కినారు. 175 సీట్లు ఉంటే జనం అంతా తెలివిగా సరిగ్గా 11 సీట్లకు నొక్కినారు. ఆడ ఆగిపోయినాడు పాపం. అదేమో కానీ 11 నంబరు అతను ఎంట పడుతున్నట్లుంది. నిన్న కూడా మీరు చూసింటారు టీవీలో, నాకు కూడా అదే అనిపించింది. వాళ్ళు పోయి ఆడాడో ఫామ్ హౌస్లో ఈ దొంగ డబ్బంతా కూడా లిక్కర్ డబ్బంతా 12 డబ్బాల్లో పట్టుకున్నారంట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.